ఇచ్చేటువంటి అవకాశాన్ని దేవుడు మనకిస్తాడు. దయచేసి ఆ అవకాశాన్ని మనమందరం కూడా సద్వినియోగం చేసుకునే వారిగా ఉండాలి. దేవుడు చూసేది ఏంటంటే, నాకు బాగా నచ్చినటువంటి ఉన్నతమైన మాట గమనించండి. దేవుడు ఎప్పుడు కూడా మనం కలిగి ఉన్నటువంటి ఎబిలిటీని చూడరు. నీవెంత డబ్బు ఉంది, నీకెంత చదువు ఉంది, నీకెంత ఆస్తుపాస్తులు ఉన్నాయి, నీకెంత అండబలం ఉంది, నీకెంత కండబలం ఉంది, అది చూసే దేవుడు కాదు. గాని దేవుని పని కొరకు నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువా, నేను అవైలబిలిటీగా ఉన్నాను, నువ్వు పిలిస్తే ఏ పని చెప్తే ఆ పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నేను నీ యొక్క రాజ్య విస్తరణ కొరకు నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి దేవుని సన్నిధిలో గనక నువ్వు ఒక తీర్మానం తీసుకున్నట్లయితే దేవుడిని ద్వారా జరిగించేటువంటి ఆశ్చర్య కార్యాలు ఉన్నతముగా ఉంటాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున కొంతమందిని దేవుడు మరుగు చేసి తన పరిచర్య కొరకు వాడుకుంటాడు, కొంతమందిని దేవుడు నిలబెట్టి తన యొక్క మహిమ కొరకు వాడుకుంటాడు.